ఉన్నా సరే అమ్మైనా బొమ్మైనా సరే మా అమ్మ చెప్పింది అంతే, నువ్వు వెళ్ళడానికి వీల్లేదన్నాడు. శివుడితో ఘోర యుద్ధం చేసేశాడు. చివరికి శివుడికి ఆగ్రహం కలిగి, ఆగ్రహం కలగడం కాదు, మనకి గణపతిని ఇవ్వడం కోసం శూలం వేశాడు. ఆ శూలం దెబ్బతో స్వామివారి తల తెగిపోయింది, గణపతి తల తెగిపోయింది, ఆ తల అదృశ్యం అయిపోయింది. ఆ వెంటనే అప్పుడే స్నానం పూర్తి చేసుకుని బయటకు వచ్చినటువంటి పార్వతీదేవి ఈ దృశ్యం చూసింది. నా కుమారుణ్ణి వీరందరూ కలిసి సంహరిస్తారా, చంటి పిల్లవాడి మీద మీ పరాక్రమం చూపిస్తారా అని ఒక్కసారి ఆవిడ నల్లని మహాకాళీ రూపం ధరించింది. అమ్మవారు ప్రళయకాల కాళీ రూపం ధరిస్తే ఆ రూపాన్ని ఎవరో చూడలేరట. శివుడు హడిలిపోయాడండి. ఎప్పుడైనా అంతే, ఇంట్లో పెళ్ళడానికి కాస్త కోపం వచ్చి కర్ర చుట్టే మొగుడు హడిలిపోడా అని ఒక హాస్యం కూడా ఆడారు ఇక్కడ. జగన్మాత ఆవిడ పార్వతి ప్రళయకాల మహాకాళీ రూపం ధరించడంతో శివుడు శాంతం శాంతం అని బతిమాలుకుని కాళ్ళు పట్టుకుని, నీ కుమారుణ్ణి నేను బతికిస్తాను, నువ్వు మాత్రం లోకాలని నాశనం చేయవద్దు అన్నాడు. అప్పుడు ఆమె శాంతించింది. స్వామివారు ఏం చేశాడు, అప్పుడు ఉత్తరం దిక్కున తల పెట్టుకుని నిద్రపోతున్న ఒక ప్రాణి ఉన్నది. ఆ ప్రాణి తల నరికి పట్టుకొచ్చి ఈ కుర్రవాడికి అతికించండి, ఈ కుర్రవాడు బతుకుతాడు అన్నట్ట. దానికి కూడా కారణం ఉన్నదండో. చాలామందికి తెలియక ఏదో గజాసుడి తలకాయ పట్టుకొచ్చాడు అంటున్నారు, దానికి ప్రమాణ కథ లేదు. అసలు కథ అది కాదు. ఒకప్పుడు దుర్వాసుడు వైకుంఠానికి వెళ్ళాడు. విష్ణుమూర్తిని పువ్వుల దండతో పూజించాడు. విష్ణువు ఆ దండ మెడలో వేసుకుని మళ్ళీ ఆ దండ దుర్వాసుడి చేతిలో పెట్టాడు. అప్పుడు దుర్వాసుడు కళ్ళకొద్దుకుని, విష్ణువు ధరించిన ఈ నిర్మాల్యం తల మీద పెట్టుకుంటే ఐశ్వర్యం వస్తుంది, శుభాలు కలుగుతాయి అని ఆ దండ శిరస్సును ఇలా తగిలించుకుని, ఈ దండ ఎవరికి ఇద్దామా అని బయటకు వచ్చాట. ఈ దండ ఎవరికి ఇస్తే వాళ్ళు దాన్ని మెడలో వేసుకోగలిగితే వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు. ఎంతో ఆయనకి ఎదురుగుండా ఇంద్రుడు కనపడ్డాడు. ఇంద్రుడు ఐరావతం మీద వస్తున్నాడు. దుర్వాసుడికి నమస్కరించాడు. వెంటనే దుర్వాసుడు ఈ విష్ణు నిర్మాల్యం అనగా విష్ణువు ధరించి తీసివేసిన దండ ఇంద్రుడికి ఇచ్చాడు. ఇంద్రుడు అహంకారంతో ఉన్నాడు, పైగా కాస్త పుచ్చుకుని ఉన్నాడండి. ఆ డోసులో ఉన్న కారణం చేత ఆయన గారికి కన్ను మిన్ను కనపడలేదు. ఇంద్రుడు అంతటి వాడిని నాకు ఈయన దండ ఇవ్వడం ఏమిటనుకుని ఆ దండ తీసుకెళ్ళి ఐరావతం మెడ మీద వేశాడు. వెంటనే ఐరావతం ధగ 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 వెలిగిపోయింది మహాకాంతితో. ఇంద్రుడి కింద పారేసి అదృశ్యమైపోయింది. అప్పుడు దుర్వాసుడు, మూఢుడా, విష్ణువు నిర్మాల్యాన్ని చేజేతులారా అవమానించావు, ఏనుగు కుంభస్థలం మీద వేశావు, ఆ ఏనుగు తల భవిష్యత్తులో వినాయకుడికి ముఖమవుతుంది, విష్ణువు నిర్మాల్యం ధరించిన ఆ శిరస్సు ప్రథమ పూజలు అందుకుంటుంది, నువ్వు కటిక దరిద్రుడు అయిపోతావు, సమస్త లోకలక్ష్మి సముద్రం పాలైపోతుంది అనగా ఇంద్రుడు కటిక దరిద్రుడయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ విష్ణువుని బతిమాలుకుని క్షీరసాగర మథనం చేసి సంపదలు పొందాడు. అదిగో అప్పుడు మళ్ళీ కొత్తగా ఐరావతం పుట్టుకొచ్చింది. ఈ పాత ఐరావతం ఉందే, విష్ణువు నిర్మాల్యం ధరించడం వల్ల కాంతివంతమైన ఏనుగు, ఆ ఏనుగే ఉత్తరం దిక్కులో పడుకుందిట. ఆ తలని దేవతలు నరికి పట్టుకొచ్చి తెగిపోయిన విఘ్నేశ్వరుడికి బాలుడి యొక్క ముండానికి అతికించారు. వెంటనే విఘ్నేశ్వరుడు గజముఖుడు అయిపోయాడు. అప్పటి నుంచి ఆయన గజముఖుడు అయ్యాడు. ఆయన పుట్టింది భాద్రపద శుక్ల చతుర్థి. ఆయనకి గజముఖాన్ని అతికించింది భాద్రపద శుక్ల చతుర్థి నాడు సరిగ్గా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు అనమాట. ఉదయం పుట్టాడు, మధ్యాహ్నానికి గజముఖుడయ్యాడు. అందుకే ఆయన ఇంచుమించుగా 12 గంటలకి గజముఖుడయ్యాడు కనుక ఎక్కువ మంది 12 గంటల వేళ కథ వింటారు లేదా నైవేద్యం పెడతారు, 12 దాటాకే భోజనం చేస్తారు. వినాయక పూజ చతుర్థి నాడు, భాద్రపద శుక్ల చతుర్థి నాడు మధ్యాహ్న పూట చేయాలి అని నియమం పెట్టారు. అందుకే ఒకవేళ చవితి ఉదయానికి లేకపోయినా 11 దాటిన దగ్గర నుంచి చవితి ఉందనుకోండి, అప్పుడే మధ్యాహ్నం పూట వినాయక చతుర్థి పూజ చేయాలి. పగల 10 దాకా తది ఉంది, 10 తర్వాత చవితి వచ్చింది, అప్పుడు ఏం చేయాలి? 10 దాటాక చవితి వచ్చింది కనుక చవితి పూజ అప్పుడే చేయాలి. చవితి అంటే కానీ చవితి అనే శబ్దం ఉండదు, చవితి అనాలి. సంస్కృతంలో చతుర్థి అనాలి. వినాయక చవితి అనే పదం వాడకూడదు, వినాయక చతుర్థి అనే అనాలి. ఎందుకంటే చవితి అనే పదం తెలుగు పదం, వినాయక అనేది సంస్కృతం కనుక. అయినా చాలామంది వినాయక చవితి అంటారు వ్యవహారంలో. అందువల్ల వినాయక చతుర్థి ఎప్పుడు మధ్యాహ్నం పూట 11 దాటాక చవితి ఎప్పుడు ఉంటే అప్పుడే పూజ చేయాలి. ఈ విధంగా వినాయకుడు మధ్యాహ్నం పూట గణేశముఖుడయ్యాడు, గజముఖుడయ్యాడు. ఆ తదనంతరం ఆయన్ని సమస్త విఘ్న